వాళ్ళకి అనవద్దు, ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడిందండి మనం వాళ్ళ మీద అది హిందువులు తప్పు మాట్లాడినా శిక్షించాలి, క్రిస్టియన్ పాస్టర్లు తప్పు మాట్లాడి క్రిస్టించాలి, ఇవన్నీ కాదు సార్, ఇవన్నీ కాదు. మీరు ఏవేవో మాట్లాడుతున్నారు కానీ మాట్లాడిన విధానం. ఒక నిమిషం సార్, చెప్పండి. మేము గాలి మాటలు మాట్లాడట్లా, నిజాలు తెలుసుకొని మాట్లాడుతున్నాం. మీకు ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా మీకు ఒకవేళ మీరు ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటే, మీ పార్టీలో అటువంటి వ్యక్తులు ఉండకూడదు అనుకుంటే అతను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, సస్పెండ్ చేసి మీరు అప్పుడు నిజాయితీ పరులను నిరూపించుకోండి. మేము ఇటువంటి సంఘ విద్రోహాలని మేము ప్రేరేపించము, మేము అన్ని మతాలని క్షుణ్ణంగా ప్రేమిస్తాము, గౌరవిస్తాము అని మీరు చెప్పండి. ఊరుకోండి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయనకి అసలు వాళ్ళ గురించి లక్ష్మీకాంత్ గారు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళ రోజున రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర సర్ అర్ధార్ ఘాటను విగ్రహం పెట్టి ఇప్పటికి జయంతులు వర్ధంతులు చేపిస్తారు. ఏం మాట్లాడుతున్నారు సార్? లక్ష్మీకాంత్ గారి గురించి లేకపోతే తెలుగు వాళ్ళ గురించి? లక్ష్మీకాంత్ గారు గొప్పవాళ్ళు అయితే మీరు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయమంటున్నారు. ఆయన మాట్లాడిన దానిలో నాకు అసలు ఏం తప్పే. భారతదేశం ఖనిజ సంపద దోచుకెళ్ళింది బ్రిటిష్ వాడంట, వాళ్ళకి మాత్రం తెలుపుతారంటండి మీరు. ఏమంటే ఖనిజ సంపద దోచుకెళ్ళలేదండి, ఎందుకు మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? లేదు, లక్ష్మణ్ రావు గారు వాళ్ళ తాతగారికి ఇచ్చేసి వెళ్ళారు. అదే చెప్తున్నా ఫస్ట్. ఇతను బ్రిటిష్ వాళ్ళకి పరోక్షంగా సపోర్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు కొంచెం ఇక్కడ మీరు అదే మాట్లాడుతున్నారు. చూసే ప్రజలకి అదే అర్థమవుతుంది. లావణ్య గారికైనా, అక్షర సత్యం గారికైనా, లక్ష్మీకాంత్ గారినా, లక్ష్మీనాయకైనా మీరు మాట్లాడేది అదే అర్థమవుతుంది. పాకిస్తానీలు ఉంటారు, భారతదేశంలో ఇరాన్ వాళ్ళు ఉంటారు, భారతదేశంలో బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ రోజున బ్రిటిష్ వారిని ప్రేమిస్తున్న ఏకైక వ్యక్తి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. శభాష్! ఇది భారతదేశాన్ని మీరు ప్రేమించేది. మీకు ఏ విధంగా హక్కు ఉంటుందండి? ఇక్కడ ఉండే హక్కు ఉందా? పోనీ ఇక్కడ ఉండే హక్కు ఉందా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, భారత మాతాకి జై. ఇటువంటి మాటలు మాట్లాడగలరా ఇవాళ రోజున? మాట్లాడడానికి అర్థం ఉండాలి సార్. మీరు ఒక అధికార ప్రతినిధి, ఒక్క నిమిషం ఆగండి. లావణ్య గారు మీరు కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. లావణ్య గారు కంక్లూడ్ చేయండి. మంచి చెడు రెండు లక్ష్మణ్ రావు గారు ఇస్తాను ఆగండి. లక్ష్మణ్ రావు ఒక్క నిమిషం. లావణ్య గారు ఆగండి, ఏదో చెప్తున్నారు చెప్పండి. లక్ష్మణ్ రావు గారు ఇంకేం చెప్తారు చెప్పండి. అవసరమైతే ఒక 5 నిమిషాలు చేద్దాం. చెప్పండి. అలాగే సార్, నేను అనుకోనండి సార్, ఎవరైనా అండి ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు మీరున్నారు, లక్ష్మీకాంత్ ఉన్నారు, లావణ్య గారు ఉన్నారు. మనం మంచి తీసుకోవాలి, చెడు తీసుకోవాలి. అంతేగాని మనం ఒకటే తీసుకుంటాం, ఒకటి తీసుకుంటే ఎలాగా? నేనేమంటే నేను ఒకటి చెప్తాను, నాకు ఎవరో తాతలు ముత్తాతలు కాదు, నేను భారతదేశంలో పుట్టిన వ్యక్తినే, నేను భారతదేశంలో ఉన్నటువంటి కాదు సార్, కాదు మంచి తీసుకోవాలి, చెడు తీసుకోవాలి. మీరు చరిత్ర పుస్తకాలు చదివే మీరు తీసుకుంటారు. మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు స్వాతంత్రం వచ్చినప్పటికీ మన రూపాయి విలువ ఎంతో తెలుసుకోండి. ఇవాళ రోజున రూపాయి విలువ ఎంత పడిపోయిందో తెలుసుకోండి. తప్పైతే బ్రిటిష్ వాళ్ళకి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? మద్దతు తెలుపుతున్నారు. నిజంగా వ్యక్తి మా పార్టీలో ఉంటే మా పార్టీ ఖచ్చితంగా దాంతో పాపం ఆయన అధికార ప్రతినిధి పదవి కూడా సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. అలా ఈ రోజుగా మీరు మాట్లాడిన విధానాన్ని మీ నాయకుడేమో ఆగస్టు 15కి జనవరి 26కి జెండా ఎగరేయడు, మీరేమో బ్రిటిష్ వాళ్ళకి జైలు కొడతారు. ఏం పార్టీ సార్? ఇక్కడ కాకపోతే లండన్ తీసుకెళ్ళి పెట్టుకోండి సార్ పార్టీని. మీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రద్దు చేసేసుకుని లండన్ తీసుకెళ్ళి పెట్టుకోండి. గౌరవమైన వ్యక్తులు మీరు అధికార ప్రతినిధులు, మీది ఒక పార్టీ. మ్యూట్ చేయండి ఇద్దరిని మ్యూట్ చేయండి. ఎస్ లావణ్య గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. లావణ్య గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. లావణ్య గారు ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రభుత్వంలో ఉంటూ ఒక డిప్యూటీ సీఎం
స్థానంలో ఉంటూ ఎంతో మంది జన సైనికులు ఒక దేవుడిగా పూజించుకునే వ్యక్తి, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక స్టార్ అయినటువంటి వ్యక్తి, ఇంత పెద్ద హోదాలో ఉంటూ జనాలకు ఆ మంచి చేస్తూ జనాల కోసం నిత్యం పాటుపడుతున్న వ్యక్తి మీద బహిరంగంగా మైకులు పెట్టుకొని ఒక చర్చిలో పాస్టర్ ఒక బైబుల్ సంబంధించిన హితబోధన వినడానికి వచ్చినటువంటి ప్రజలకి ఒకరు ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తిని నరకాలి, చంపాలి, తలం తీయాలి, అమ్మని చెల్లిని అమ్ముకున్నట్టు అని బహిరంగంగా చెప్పి జనాలకి ఏం నేర్పిస్తున్నాడండి? ఇది ఎవరైనా ఖండించదగ్గ విషయమో, ఇది ఖండించి తీరాల్సిందే 100% అది ఏ కులమైనా, ఏ మతమైనా, దేనికి సంబంధించిన వాళ్ళైనా ఇది ఖండించి తీరాల్సిందే. ఎందుకంటే ఇది మానవతావాదానికి సంబంధించిన విషయం. ఇది ఏ ఒక్క కులానికి మతానికి సంబంధించిన విషయం అయితే కాదు. దీన్ని తోసిపుచ్చుకొస్తున్న వాళ్ళకి తెలియాలండి ఇది ఎంతవరకు ఇది ఖండించాలి, ఇది ఎంతవరకు అనేది. మరి మాట్లాడకూడదా అండి? హిందూ ధర్మం గురించి మాట్లాడితే చంపేస్తారా, నరికేస్తారా, తలలు తీసేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? మన స్వతంత్ర భారతదేశంలో ఉంటూ హిందువుల గురించి మాట్లాడే అధికారం లేదా? అటు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తినే ఈ రోజు నరకాలని బహిరంగంగా మాట్లాడుతున్నాడంటే అంత మతోన్మాదం కలిగిన వ్యక్తి మన సమాజంలో అందరి మధ్య ఉండడమే అది మనందరికీ భయాందోళన కలగజేస్తుంది. సాటి ప్రజలు కూడా భయం వేస్తుంది. అతని ద్వారా ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చెందుతారు, ఎంతమంది మతానుమోదనలు తయారు చేస్తారు అటువంటి వ్యక్తి. ఇదే విధంగా చూసుకుంటే గతంలో 2019లో కూడా 24 ఎలక్షన్ల వరకు కూడా చర్చిల్లోనే రాజకీయాలు జరిపారు. ఇది పరోక్షంగా ఓటును చీల్చగొట్టి ప్రభుత్వాన్ని కూల్చివేసే చర్య అని కూడా తెలుస్తుందండి. గతంలో చర్చిల్లోని కూడా రాజకీయాలు జరిపి జనాల్ని నరికేస్తాము, చంపేస్తామని బబ్బి పెట్టి ఓట్లు వేయించుకునే పరిస్థితి కూడా తెలుస్తుంది. ఇప్పుడు అది నిజమని రుజువు అవుతుంది. ఎందుకంటే చర్చలో బహిరంగంగానే ఈ విధంగా మాట్లాడి జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎంతమందిని చేర్చాలనుకుంటున్నారు, ఎంత కులాల మధ్య మనుషుల మధ్య హింసని రేకెత్తించాలని చూస్తున్నారు. రైట్. అతని వెనక ఏ వ్యవస్థ ఉంది, ఎవరు ఉన్నారో బయటికి తీస్తామో ఖచ్చితంగా అతనికి కఠిన శిక్ష పడుతుంది. దాని వెనక ఎవరైనా ఎటువంటి వ్యవస్థ ఉన్నా, ఎంత పెద్ద మనిషి ఉన్నా అది బయటికి లాగుతాం. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణరావు గారు ఇస్తాను సార్, మీకు ఇస్తాను సార్. ఆగండి ఒక నిమిషం ఆగండి సార్. లక్ష్మణరావు గారు మీరు చివరి మినిట్లో 1 minute టాపిక్ మీద కంక్లూడ్ చేయండి దయచేసి ప్లీజ్. అందరికీ అదే మాట్లాడమంటాను. రైట్. ప్రతిరోజు మాట్లాడబడితే అక్కడ చాలా మంది మతాల మధ్య పొలం మధ్య స్టేట్మెంట్లు ఇస్తారు. వాళ్ళందరూ అరగటండి. పాస్టర్ గారు తప్పిస్తే పాస్టర్ గారు దాన్ని తప్పుకి దానికి శక్తి అనిపిస్తాడు. దానికి మా పార్టీకి ఎందుకు అడ్డగడుతున్నారు? ఒకవేళ మా పార్టీ ఉంటే ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా మా పార్టీ యాక్షన్ తీసుకుంటుంది. అటువంటి మత తత్వ హింసాత్మ అన్నటువంటి ధోరణికి ఎక్కడో మేము ఇది మళ్ళీ నేను చెప్తా ఉన్నా. మీరు మళ్ళీ నన్ను వాళ్ళకి ట్రాక్ చేయాలని ఏదైతే అనుకున్నారో మంచి చెడు 2 తీసుకోవాలని చెప్పాను. దాన్ని మీరు నన్ను బ్రిటిష్ వారికి లేదా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడు బ్రిటిష్ వారు అలా కాదండి. ప్రతి ఒక్క దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, 2 తీసుకోవాలి. సార్ మీ యొక్క మంచితనం ఏమో కానీ పాకిస్తాన్ లో ఉన్న మంచితనాన్ని కూడా చూసేంత గొప్పతనం మాకు లేదు సార్. మాకు లేదు సార్. వీఆర్ ఇండియన్స్. మాలో ఉన్న ఎంతో మంది రక్తాన్ని చిందించి మమ్మల్ని అసూలు బాసేటట్టు చేసిన పాకిస్తాన్లో ఉన్న మంచిని, లేదంటే బ్రిటిష్లో వాళ్ళు ఉన్న మంచిని గుర్తించేంత ఓపిక మాకు లేదు. లక్ష్మణరావు గారు మీకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీరు పాకిస్తాన్లో మంచిని గుర్తించండి, బ్రిటిష్ వారిలో ఉన్న మంచిని గుర్తించండి. మీకు ఒక నమస్కారం. మాకంత అయితే ఓపిక మాకు లేదు. ఓకే రైట్. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. బ్రిటిష్ వాళ్ళ మంచి ఏం గుర్తిస్తారు సార్ మీరు? బ్రిటిష్ వాళ్ళ మంచి ఏం గుర్తిస్తారు మీరు? మంచి గుర్తించలేనప్పుడు అక్కడ రాజమండ్రిలో ఆయన విగ్రహం ఎందుకు పెట్టారండి? ఆయనకు వర్ధంతులు జయంతులు ఎందుకు చేస్తారు? బ్రిటిష్ వారిలో మంచి అంటే వ్యక్తిగతంగా మెజారిటీ అనేది ఉంటుంది. బ్రిటిష్ వారు అంటే ఆయన మనం బ్రిటిష్ వాడుగా చూడలే. సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ వాళ్ళగా చూడలేదు. సర్ ఆర్థర్ కాటన్ ఇండియా వాళ్ళ మేలు కోరినప్పుడు అతన్ని ఇండియన్ గా చూసాం. మీరు బ్రిటిష్ వాళ్ళని ఎలా చెప్తారు? మీరు బ్రిటిష్ వాళ్ళని ఎలా చెప్తారు? ఊరుకోండి లక్ష్మణరావు గారు.
లక్ష్మణ్ రావు గారు మీకు ఇంత కూడా ఇంగిత జ్ఞానం మీరు పెరగలేదు సార్. ప్లీజ్ అలా మాట్లాడొద్దు మీరు. సార్ ఆయన సబ్జెక్ట్ తెలియదు, ఆయన మ్యూట్ లో పెట్టండి, టైం వేస్ట్ మీరు ఆగండి, మీరు గదవాయించి మాకండి, ఆగండి, పెడతాం. లక్ష్మణ్ రావు గారు చివరిగా టాపిక్ మీద ఉంటే బ్రిటిష్ వారు కాదని మీరు అడగరు. ఒకటి లక్ష్మణ్ రావు గారు, మీరు వితండవాదం చేయొద్దు. ఎవరు మిమ్మల్ని చూస్తే చూసే ప్రజలందరూ కూడా నవ్వుతారు మిమ్మల్ని చూసి. పాకిస్తాన్ లో మంచి ఏం కనబడిందండి మీకు? ఏం కనబడింది? పాకిస్తాన్ లో మంచి పాకిస్తాన్ లో ఎవరండి? మన ఇండియా పౌరులు కదా, మన ఇండియా చెలుపున్నారు కదా పాకిస్తాన్ లో. ఓకే.